ఎర్రమంజిల్ ప్యాలెస్ ఏదైతున్నదో ఆ ప్యాలెస్ ముందు తలుపులకేంచి ఎక్కిన ఇది వెనక తలుపు. అంటే ఇది వెనక తలుపు కూడా కాదు, ఒక పక్కకు ఇదంతా పనోళ్ళు ఉండే బందుకు అనమాట. పనోళ్ళు ఉండే దిక్కంతా ఇది. అటు వెనక బందుకేమో పని చేసేటోళ్ళు అన్నీ వాళ్ళ గిర్రాలు ఉండేది. ఇర్రం మంజులు ప్యాలెస్ అంటే ఇర్రం అంటేనో అంట స్వర్గం అంట, పదంకు అర్థము. ఇర్రం అంటే స్వర్గము, మంజుల అంటే భవనము. స్వర్గమసుంటి భవనము ఈ ఇర్రం మంజిల్ అంటే. ఎంత నిజంగా మస్తు పెద్దగా ఉన్నది స్వర్గమోలే. ఇంత ఇరకటమయ్యింది లేదు, ఇంత కష్టమైంది లేదు. స్వర్గం కాకపోతే ఇంకేమవుతుంది? మస్తు మంది పానోళ్ళాయే, ఉతికేటోళ్ళు వండేటోళ్ళు అందరు ఉన్నాక స్వర్గం కాకపోతే పని ఏమైనా ఏత్తేనే వస్తాయి, అప్పుడు తెలుస్తుంది. కానీ ఏమి లేకుంటే నిమ్మలంగా నాకు కూడా అన్ని పనులు అందరు చేసి పెడితే నాకు స్వర్గంలో ఉన్నట్టునే ఉంటుంది. ఇది అంత బాగానే ఉన్నది. ఇర్రం మంజిల్ చూసినాక కోపం వచ్చింది నాకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే లేకపాయే. ఇగో ఒక్కొక్కరికి చూడుండు 2,27,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు అంట అప్పటిది. ఈ కిందకు వస్తేనే అంటే ఇంకొక ముచ్చట ఉన్నది. ఈ ముచ్చట ఈ ఇర్రం మంజిల్ ప్యాలెస్ ఏదైతే ఉన్నదో ఈ ప్యాలెస్లను అంట 2 సొరంగ మార్గాలు ఉండనంట. ఎవరన్నా వీళ్ళ మీదకి దాడికి వచ్చి అటు ఇటు కష్టమేమన్నా అయితే వీళ్ళకేంచి సొరంగ మార్గము. ఇగో ఈ గోడ కట్టిండ్రు కదా, ఈ గోడకి ఎంచి సొరంగ మార్గం ఉండేనంట. ఒకటి చార్మినార్కి, ఇంకొకటి గోల్కొండకు. ఇక మొత్తం గోడ కట్టేసిండ్రు. నా అసొంటి కోతిదే ఎవరో జింపేసి ఉంటారు జరంట. ఓయమ్మ పెచ్చులు పడుతున్నది. అందుకని భయపడి ఆ పేపర్కి ఇట్లా అత్తపెట్టింది. ఇదంతా పెచ్చులు పోయిందేమో, అందుకని అత్తపెట్టింది ఇట్లా పేపరు. ఇది వాసన అయితే పదులు వాసన, గలీజ్ వాసన వస్తుంది కదా. అగో మరి 140 సంవత్సరాలు దగ్గర 1884 కాడికించి 2024 అంటే 140 సంవత్సరాలు దగ్గర 140 సంవత్సరాల బంగ్లా. 140 సంవత్సరాల బంగ్లాలో అప్పట్లో వాయమని బుజులు చూడుండేమో. అప్పట్లో ఇడికేంచి మొత్తము స్వర్గ మార్గం ఉంటుండేనట. అప్పట్లో వాళ్ళు తిరుగుదురు కావచ్చు. ఆడవిల్లలు అప్పుడు ఘోష పద్ధతి ఉంటుండే కదా ఎక్కువ. ఆడవిల్లలు వాళ్ళు మొత్తము లోపలికించే పోదురేమో. ఇప్పుడైతే బయట తొవ్వలు ఉన్నాయి, ఇళ్ళకి ఆడికించి పోనికి వస్తుంది, కష్టం. నడువుండిగా స్వర్గ మార్గం ఇట్లా చూపించిన ఎంట బంధుకు ఇట్లా చూపించాలి. ఎంట బంధుకు చాలా మంచిగా ఉంటుంది. తలుపు పెడతా పుసుకున్న వాళ్ళు నన్ను తిట్టారు, చంద్రబాబు వచ్చినావు చూసినావు తలుపు పెట్టకుండా పోతావా అని. గొల్లెం పెట్టినానమ్మా, సొరంగ మార్గానికి గొల్లెం పెట్టినా. ఇక ఇది ఎర్రం మంజిల్ భవనము. అటు పక్కకు పోదాం పండి. ఒకసారి నేను ఇంతవరదాకా ఏ దాంట్లోకించి అయితే వెళ్ళినో అది ఇది. అటు పోయినాము, వీళ్ళకించి బయటకు వచ్చినాము. మొత్తం 150 రూములు ఉన్నది. ఇక ఈడికెంచి ఇట్లా కిందికి బందుకు పోయితే అటు వెనకపోవచ్చు. వీళ్ళకించి కూడా కింది బందుకు పోవచ్చు, కానీ తాళం ఉన్నది ఆడ. బాగానే చూసినా, గట్టిగా గుంజుకి ఇట్లా చూసినా కానీ వస్తలేదు అది. అవతల బందుకెంచి తాళం వేసినట్ట. బయటకెంచి ఇట్లా నడుచుకుంటూ పోదాం పండి. ఫక్రుల్ ముల్క్ కట్టిన బంగ్లా ముందట ఎంత పెద్ద ఫౌంటైన్ అంటారు కదా. ఇట్లా నీళ్ళు ఇట్లా నెగిరి మళ్ళీ అందులోనే పడతాయి, మళ్ళీ ఇట్లా నెగిరి మళ్ళీ అందులోనే పడతాయి. కానీ చూడడానికి మస్తు సోగుంటుంది, చిన్నపొరలు ఆడుకోనికి మంచిగా ఉంటుంది. బంగ్లా ముందట పెద్ద ఫౌంటైన్ కట్టుకున్నాడు. అగో పెద్ద బాయిలకేసి, బావి అంటే బావి కాదు, చిన్న హౌస్ వస్తుంటుంది. హౌస్లకేంచి పెద్ద ఫౌంటైన్ మంచిగా ఉంది కదా. ఎంట బందు పోదాం నడుండి, ఇట్లకేంచి నడుచుకుంటూ పోవాలి. యువతల బందుకు అని చెప్పిన కదా. ఇగో యువతల బందుకు మొత్తము దోబియోళ్ళు బట్టలు విండు, బర్రెలకు పాలు విండు, గుర్రాలకు మేతేసుడు, ఇదంతా ఆడికిడికి నడుస్తుండేనంట. ఇదివరదాకా నేను వీడికి ఎక్కి వీడికెంచి రానన్న చూద్దురంట పని చేస్తుంటే అని చెప్పిన. అగో కొස්සకున్న బాల్కనీలకెంచి చూసిన, ఓడ కొస్తదాని మీ కింద ఉన్న బాల్కనీలకెంచి చూసిన. మళ్ళీ యువతల బందుకు వచ్చి ఇట్లా చూసిన. ఇవి 2 యువతల బందుకెంచి వాళ్ళు అటుకెంచి వెనకచ్చి నిమ్మలంగా కూర్చునుడు. అంతనే కాకుండా నిమ్మలంగా కూర్చునుడు, పానీలతో పానీలు గిన్నెలు చేపించుడు, ఇవన్నీ ఉంటుండే. ఇటు బందుకు R&B ఆఫీస్ వాళ్ళు ఎప్పుడైతే 1945 సంవత్సరంలో ఈ బంగ్లాను కొనుక్కున్నారో, ఆ కొనుక్కున్నాక ఫక్రుల్ ముల్క్ దగ్గర కొనుక్కున్నారని చెప్పిన కదా. 1945 సంవత్సరంలో కొనుక్కున్నారు.
1884 సంవత్సరంలో కట్టుడే ముగిసిపోయింది. అంటే అంతకుముందు 10 ఏళ్ళ సంది కట్టుడు ముషురు చేసిండొచ్చు. అంత పెద్ద బంగ్లా. మరి 1000 తలుపులు 1000 కిటికీలు ఉన్నాయి అంటే ఈ బంగ్లాకు 240 రూముల దాకా ఉన్నాయంట. అంటే బుడబుడగా వేసిన తర్వాత 240 రూములు. మొదలైతే పెద్దగా కట్టినప్పుడు 150 రూములు. అవతల బందుకు నేను దిగిన కదా, అటు దిక్కేమో పానోళ్ళు. ఇగో ఈ మెట్ల మీద కూర్చొని నిమ్మలంగా ఉందురు అంట, వాళ్ళు పనులు చేపిద్దురు. ఇవతల బందుకు కూర్చొని మంచిగా పనులు చేపించుకుందరు. 1 2 3 ఈడ కిటికీ నడుమిట్లా కనబడుతుంది కదా, కిటికీ అటు పక్కకు ఇటు పక్కకు గల్మలు ఉంటుండే. ఆ గల్మలను R&B వాళ్ళు తీసుకున్నాక ఇవి మూసేసిండ్రు. అంటే ఎందుకంటే ఎటుబందుకెంచి వస్తున్నాం ఎటుబందుకెంచి పోతున్నాం ఆగమాగం ఉన్నది, ఇది అంత బంగ్లా పెద్దది కదా అని ఈడ అడ్డము కట్టేసి మంచిగా గూడ కట్టేసి ఇటుదికి అంతా బంద్ చేసి ఒక పక్కకెంచి వచ్చుడు ఒక పక్కకెంచి పోవుడు అంతా చేసిండ్రు. అంటే ఇక్కడ పెద్ద షీడీలను చూస్తే ఆగమాగం అనిపిస్తుంది. ఎందుకంటే షీడీలు నిమ్మలంగా ఆడికెంచి షూరు చేసి కింది దాకా షీడీలు. వాళ్ళు ఎవరన్నా వస్తే అందరు నిలబడి చూడనీకే ఇదంతా జాగా మంచిగా ఉన్నది. ఇంత పెద్దగా ఉన్నది చూడు, తలుపులు చూడండి ఒక్కొక్కటి ఎంతెంత మీదకున్నాయో. మళ్ళీ బంగ్లా మీదకెంచి ఇట్లా చూడొచ్చు. అవన్నీ కిటికీలు మూసేసిండ్రు పైనకు, మీదున్న కిటికీలు మూసేసిండ్రు. నేను చెప్పిన కదా ఇది వరదాకా ఇటు బందుకు ఏందంటే మంచిగా సినిమాలకు గిన్మలకు అన్నిటికీ ఇట్లా వచ్చి చేసుకుంటున్నారంట. సినిమాలో ఇట్లా వస్తున్నారన్న కదా, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సామాన్లు పెట్టుకొని సినిమా షూటింగ్లు చేసుకుంటున్నారు. మనం ఈరోజు ఇర్రం మంజిల్ ప్యాలెస్ అంటే స్వర్గ భవనం ప్యాలెస్, ఆ ప్యాలెస్ చూడడానికి వచ్చినాం. చూస్తుంటే అయితే పోవడం అంతా చాలా కుళ్ళు కుడుతున్నది. ఎందుకంటే మనకి ఇంత బుడ్డదాన్న లేకపోయి ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఈయన. ఇర్రం మంజిల్ అని పేరు పెట్టుకున్నాడు, దానికి ఫక్రుల్ ముల్క్ ఆయన పేరు. ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు కదా, దీన్ని R&B వాళ్ళు తీసుకున్నారని చెప్పిన కదా, అట్లనే దీన్ని అంట ఇంకా కొన్ని రోజులు అయినాక టూరిజం వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఇచ్చేస్తే టూరిజం వాళ్ళు అంతా దీన్ని మంచిగా గొడవలు గిడలు అన్నీ మంచిగా చేపించి మంచిగా చూసుకుంటారు అని చెప్తున్నారు. ఇది ఏదైతే బంగులు ఉన్నదో 1945 సంవత్సరంలో R&B వాళ్ళు తీసుకున్నారంట, కొనుక్కున్నారంట. అంతకుముందు 1845 సంవత్సరంలో ఈ బంగ్లా 1885 సంవత్సరంలో ఈ బంగ్లా కట్టుడు పూర్తయిందంట. ఇలాంటి బంగ్లాలు హైదరాబాద్లో మొత్తం 170 ఉన్నాయి. కొన్ని ఏమో చారిత్రక కట్టడాలు మాన్యుమెంట్స్ అంటారు కదా, అవి చారిత్రక కట్టడాలు అంటే చార్మినారు, గోల్కొండ, గసుంటి అన్నీ. ఇదేమో హెరిటేజ్ బిల్డింగ్ అంటే వారసత్వ బంగ్లాలు. ఇవి వాళ్ళ కొడుకులకు వస్తాయి కదా, ఇక మన తాతాస్తి మనకు వచ్చినట్టు అవి వస్తుంటే వారసత్వ బంగ్లా. ఇది హెరిటేజ్ బిల్డింగ్ అంటారు. ఇక వాళ్ళకి సంబంధించి కొన్ని రోజులు వాళ్ళ తాటనే ఉండే. నిజాం వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా మనదే, మన గవర్నమెంట్ది కాబట్టి దీన్ని కొన్ని రోజులైనాక టూరిజం వాళ్ళకి ఇస్తారంట. వాళ్ళు వచ్చి మంచిగా చేస్తారు, అందరూ వచ్చి చూసిపోవచ్చు అనమాట.